సెయింట్ లూయిస్లో ఎన్ఆర్ఐ 7th గ్లోబల్ కన్వెన్షన్లో ముఖ్యంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లలో ప్రస్తుతం మనం ఉన్నాము ఒక స్పెషల్ స్టాల్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎస్టోటెక్ వాళ్ళు అలాగే ఏపీఆర్ గ్రూప్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి ముఖ్యంగా ప్లాట్స్కి సంబంధించి ఇక్కడ అన్ని రకాలుగా వారికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నారు. అసలు ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏం చెప్తారు, హైదరాబాద్లో ఉన్న ప్రాజెక్టుకి సంబంధించి అమెరికాలో ఎందుకు ఇక్కడ పబ్లిసిటీ ఇక్కడ ఇవన్నీ కూడా చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ వారి మాటలోనే విందాము. ముఖ్యంగా ఎస్టోటెక్కి సంబంధించి మీరు కొన్ని ల్యాండ్స్ కూడా ఇండియాలో వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు అనుకోవచ్చు అంటే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, అయినా కూడా ఇండియాలో ఇవ్వడానికి రీజన్ ఏంటంటారు? సో మేడం, నా పేరు దయాకర్ వీర్లపాటి. సో నేను ఇక్కడ 37 years నుంచి ఉన్నాను. సో నాకేంటంటే ఈ విలేజెస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ విలేజెస్ బాగా పైకి తీసుకెళ్ళాలని నా ఆకాంక్ష. సో నేను బాగా హెల్ప్ చేస్తున్నాను విలేజెస్లో ఉన్న కిడ్స్కి చదివించడం. అది అయితే ఈ గ్రూపు నాకు కొంచెం ల్యాండ్ ఉంది హైదరాబాద్లో. అంటే ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ అని ఒకటి అప్లై చేసి అది చేద్దాం అనుకున్నాము. ఆ ఐడియా కాలేదు. సో ఆ ల్యాండ్ మాకు ఉండటం వల్ల సో వీ థాట్ విల్ క్రియేట్ సమ్ విల్లాస్ అవుట్ ఆఫ్ దాట్. అప్పుడు ఎవరి డెవలపర్ చూద్దాము అంటే అప్పుడు ఏపీఆర్ గ్రూప్ వాళ్ళు నాకు వచ్చారు. సో బాగా వాళ్ళ గురించి రీసెర్చ్ చేశాము, స్టడీ చేశాము. సో నాకు బాగా నచ్చింది ఏపీఆర్ గ్రూప్లో ఏంటంటే వీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒక చిన్న గ్రామం నుంచి వచ్చారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇస్తారు వీళ్ళు. ఎవరికి ఏ సుస్థి చేసినా ఏపీఆర్ గ్రూప్ వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మెడిసిన్ ఇస్తారు. ప్లస్ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు ఇచ్చారు ఇక్కడ. ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఆఫీస్ మేనేజర్స్, తర్వాత మీడియా మేనేజర్స్, ఫైనాన్స్ అన్నిట్లోనూ వాళ్ళ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి మంచి మంచి జాబులు ఇచ్చారు, మంచి మంచి శాలరీస్ ఇచ్చారు, మంచిగా చూసుకుంటారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ. ఎవ్వరు అసలు వీళ్ళ కంపెనీకి వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళటం లేదు. సో మీరు ఒక్కరే ఉన్నారా ఇక్కడ ఎన్ఆర్ఐగా వాళ్ళ గ్రూప్తో టైఅప్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారా? అసలు అంటే ఇప్పుడు మా కంపెనీ ఇది ల్యాండ్ మా కంపెనీ నుంచి ఇస్తున్నాము. అయితే ఇలాంటి వేరే ఎన్ఆర్ఐస్ కూడా చేస్తే బాగుంటుంది. అంటే ఎప్పుడు ఎవరికైనా సరే ఇలా విలేజెస్లో నుంచి పైకి వచ్చి ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే వాళ్ళకి ఉపాధి కలిగించే వారు ఉంటే చాలా బాగుంటుంది. మనకి 65% ఆఫ్ ది పాపులేషన్ ఇండియాలో గ్రామాల్లో ఉంటారు. ఇక్కడ 15% గ్రామాల్లో ఉంటారు. అయితే మనం ఓటేసేటప్పుడు అందరికీ ఒకటే ఓటు. గ్రామాల్లో ఉన్నవాళ్ళ ప్రతి ఒక్కరికి ఒకటే ఓటు, సిటీలో ఉన్న వాళ్ళకి ఒకటే ఓటు. మన గ్రామాల్లో ఉన్నవాళ్ళు వెనకబడిపోతే వాళ్ళు వేరే వాళ్ళని ఎలుక్కుంటారు, లీడర్స్ని. అందరికీ ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి మనకు మంచి డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అమెరికాలో అయితేని ఇండియాలో అయితే ఏంటి ఈ గ్రామాలు ప్లస్ ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ వాళ్ళని బాగా డెవలప్ చేయాలి మనము. ఆ రకంగా ఈ కంపెనీ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒక గ్రామాన్ని పైకి తీసుకొస్తున్నారు. తర్వాత నేను చూసింది ఏంటంటే గ్రామాల్లో పనిచేసిన వాళ్ళు చాలా ఆనెస్ట్, చీటింగ్ చేయరు, తర్వాత లాయల్, తర్వాత గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్, ఇవన్నీ ఉంటాయి. మనకు ఒక ఎంప్లాయర్గా ఇంత మంచి ఎంప్లాయీస్ వస్తే కంపెనీస్ కూడా బాగా బాగుపడతాయి. సో అదనమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ మన ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు, వారు డైరెక్టరు ఆ కంపెనీలో, వారు చెప్తారు. సో ఏపీఆర్ డైరెక్టర్గా మీరు ఇండియా నుంచి స్పెసిఫిక్గా ఈ ఈవెంట్కి రావటము, ఇక్కడ మీకు సంబంధించిన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ రెడ్డి. సో ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ ఏపీఆర్ గ్రూప్. నేను ఈరోజు ఎన్ఆర్ఐ విఏ కన్వెన్షన్కి రావడానికి కారణం ఏంటి అంటే, ఒకటి మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే, ఇంకోటి మాకున్న కస్టమర్స్లో 30% ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేము ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాం అనేది తెలియడం ఇంపార్టెంట్. సో మేము ఇది రైట్ ప్లాట్ఫామ్గా అనుకొని బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇప్పుడు మా పర్పస్ ఇది అని చెప్పి తీసుకొద్దామని చెప్పేసి మేము బేసిక్గా విల్లాస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం హైదరాబాద్లో. ఇప్పుడు మాకు 6 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓవర్ ది లాస్ట్ 8 yearsగా మేము ఈ కంపెనీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 4,000 హ్యాపీ ఫ్యామిలీస్ ఉన్నారు. సో అందరూ చెప్పేది ఏంటి అంటే, మాకు వర్డ్ ఆఫ్ మౌత్ కస్టమర్స్ అంటే రిఫరల్ కస్టమర్స్ మాకు ఎక్కువ వస్తుంటారు. ఎందుకంటే వీ డెలివర్ ఇట్ ఆన్ టైం. అంటే వాట్ ఎవర్ వీ కమిట్ వీ ఫినిష్ ఇట్ ఆన్ టైం, లైక్ విత్ క్వాలిటీ. మేము అన్ని ఆస్పెక్ట్స్లో, కస్టమర్ ఆస్పెక్ట్లో కావచ్చు, ల్యాండ్ లార్డ్ ఆస్పెక్ట్లో కావచ్చు, గవర్నమెంట్ రిఫార్మ్స్లో కావచ్చు, అన్నిట్లో ఏది పద్ధతి తప్పకుండా మేము లైక్
ఉన్న పరిధిలోనే చేస్తామన్నమాట. సో మీరు అన్నట్టుగా ఇక్కడ ఎన్ఆర్ఐస్ కూడా 30% ఉన్నారు అని అంటున్నారు. సో అందరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కేవలం ఇండియాలో ఉండి కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, లేదంటే జస్ట్ మెయిల్స్ చేస్తూ ఉంటారు. బట్ మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళంతా కూడా ఎలా రెస్పాండ్ అవుతున్నారు? లేదండి, మేము కూడా డెఫినెట్గా ఇప్పుడు ఇండియాలో ఉండి ఇది ఇంత అంటే జెన్యున్గా చేసే ప్రాజెక్ట్ కూడా మేము అక్కడ ఉండి చెప్పాలనుకోలేదు. ఇక్కడ ఉండి మేము మా ఉద్దేశం ఏంటి, ఈ ప్రాజెక్ట్ రేపు ఇక్కడ మేము ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ సార్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఆఫీస్ కూడా రాబోతుంది. సో వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం అనమాట. అంటే అక్కడే ఆఫీస్ ఉంటుంది, అక్కడే ఇల్లు ఉంటుంది. సో మీరు నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళొచ్చు అనే విత్ ఆల్ ది ఎమ్యూనిటీస్. మీకు ఇంటర్నెట్ కావాలా, లేకపోతే స్కూల్స్, కాలేజెస్ అంటే అన్నీ ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మీ ఇప్పుడు ఒక కమ్యూనిటీ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం అంటే ఇప్పుడు వర్క్ చేసే హస్బెండ్ నుంచి లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకి కావచ్చు, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కావచ్చు, ప్రతి ఒక్కటి కనెక్ట్ అయితేనే అనుకూలంగా ఉంటేనే ఒక ప్రాజెక్ట్లో ఆ హ్యాపీనెస్ వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్లో మేము ఈ వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ కావచ్చు, ఎమ్యూనిటీస్ కూడా మేము పీస్ఫుల్గా పెద్ద పార్క్ ఇవ్వాలనుకుంటున్నాం. లైక్ ఓల్డర్ ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళకి కావచ్చు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏం చెప్తారు అంటే ఇప్పుడు మీరు ఏదైతే కూడా ఎలా ఉండాలి అనుకూలంగా అలా మేము అన్నీ చేస్తున్నామండి. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్తారు? అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ అయితే టోటల్ 35 acres ల్యాండ్ అండి. 35 acresలో వీఆర్ బిల్డింగ్ 540+ విల్లాస్. సో దీనిలో ట్రిప్లెక్స్ ఉంటాయి, డూప్లెక్స్ ఉంటుంది. ఎందుకు డూప్లెక్స్ అంటే మేము కట్టేది మిడ్ సెగ్మెంట్, అంటే మిడ్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 1.2 crores మనకి 3 crores వరకు ఉంటుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ బడ్జెట్ ఏదైనా లొకేషన్ ఒకటే అన్నట్టు, అంటే మీ డైరెక్షన్ ఏదైనా డెస్టినేషన్ ఒకటే అన్నట్టు, మీ బడ్జెట్ ఏదైనా, లేకపోతే మీకు ఎమ్యూనిటీస్ కావాలన్నా, లేకపోతే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉండాలన్నా, లేకపోతే ఓఆర్ఆర్ కానీ మన మెట్రో కానీ ఎవ్రీథింగ్ అన్ని వసతులకి కేటర్ చేసే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్. అలాంటి లొకేషన్ ఈ ప్రాజెక్ట్. సో అందుకని మేము నా పర్పస్ నేను డైరెక్ట్గా నేనే ఇప్పుడు జనరల్గా అందరూ ఎంప్లాయీస్ని పంపించడమో లేకపోతే అక్కడ ఉండి వీడియో కాల్స్ ఇవన్నీ చేస్తారు. నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఎందుకంటే ఐ వాంట్ గివ్ దెమ్ ద ట్రస్ట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. సో అందులో మా కంపెనీకి ఉన్న రికార్డ్ కూడా 8 yearsలో మీరు ఏ పెద్ద కంపెనీ అయినా చూసుకోండి, ఇన్ని విల్లా ప్రాజెక్టులు చేసింది. ఈ రోజుకి కూడా మాది వీఆర్ ద #1 విల్లా మేకర్ ఆఫ్ హైదరాబాద్. ఇన్ని ప్రాజెక్ట్స్ లేవు. సో 8 yearsలో ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిన చరిత్ర కూడా ఎవరికి లేదు. ఇట్లా మేము మా కన్స్ట్రక్షన్లో అంతే ఉంటాం, అన్నిట్లో మేము నిబద్ధతలు తీసుకుంటాం కాబట్టి ఈరోజు మాకు ఇంత రెస్పాన్స్ మంచిగా వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇక్కడ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన స్టాల్కి సంబంధించి ఒకవైపు ఎన్ఆర్ఐలు మాత్రము ముఖ్యంగా ఇండియాలో డెవలప్మెంట్స్ ఉన్న వాటికి సంబంధించి అన్నీ కూడా ముఖ్యంగా రూరల్లో ఉండి కూడా వాళ్ళందరూ కూడా పైకి రావాలి, అందరూ సమానమే అని ఇక్కడ ఎలా అయితే అమెరికాలో ఉంటుందో అలాగే ఇండియాలో కూడా ఉండే విధంగా ఉన్న వారికే ఖచ్చితంగా తమ ప్రాజెక్టులు కానీ పెట్టుబడులు కానీ అన్నీ కూడా అప్పచెప్పాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏపీఆర్ గ్రూప్స్ మాత్రము ఒక మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగరీత్యా వాళ్ళందరినీ కూడా డెవలప్ చేస్తూ వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ అలాగే ప్రతి ప్రాజెక్ట్లో కూడా ముఖ్యంగా వాళ్ళ గ్రామానికి చెందిన వారికి ఉద్యోగాలు వసతులు కల్పిస్తూ అలాగే ప్రాజెక్టు విషయంలో 8 సంవత్సరాల నుంచి కూడా విల్లాస్కి సంబంధించి ధీటుగా ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంటే ఎవరు చేయని విధంగా ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు వస్తూ స్వయంగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్కి కావచ్చు లేదంటే ఎవరైతే ఇండియాలో కొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దగ్గరుండి మరి ఒక డైరెక్టర్ తను ఇక్కడికి రావటము, తనే ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇక్కడ ఎన్ఆర్ఐస్కి రెస్పాన్స్ కూడా చాలా బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ముఖ్యంగా ఎక్కడ కూడా ఫ్రాడ్ లాంటివి జరగకుండా ఖచ్చితంగా మేమున్నాము, మీకు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎలాంటివి ఉన్నాయో మేము లైవ్లో చూపించగలము అనే ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఇక్కడ అన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.